వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి ఏప్రిల్ 7వ తేదీ 2027 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. రీసెంట్గా మేకర్స్ అఫీషియల్గా దాన్ని ప్రకటించారు. సో ప్రస్తుతం వారణాసి గురించినటువంటి చర్చ అంతా కూడా నడుస్తుంది. వార్తల్లో సినిమాగా ఉంది. విపరీతమైనటువంటి హైప్ ఆ సినిమాకి ఇప్పుడు క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం వారణాసి మేనియా అదంతా వ్యాపించి ఉందని చెప్పాలి. ఎప్పుడో ఇంకా సంవత్సరం పైన టైం ఉంది, అయినా కూడా ఇప్పుడు అందరూ కూడా వారణాసి గురించి మాట్లాడుకుంటున్నారు. వారణాసి మేకింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తాజాగా ఆ సినిమాకి సంబంధించినటువంటి మరో అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడో నవంబర్లో ఇక్కడ హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించడం మనకు తెలుసు. ఒక బిగ్ ఈవెంట్, భారీ స్థాయిలో. సో దాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక హాలీవుడ్ మీడియాకి దర్శకుడు రాజమౌళి, అలాగే ప్రధాన పాత్రధారులైనటువంటి మహేష్, ప్రియాంక చోప్రా, అలాగే పృథ్వీరాజ్ సుకుమార్, వీళ్ళందరూ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే అప్పుడు ఆ ఇంటర్వ్యూని ప్రచురించలేదు, పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నవంబర్లో జరిగింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 నెలలకి ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు బహిర్గతం చేశారు. ఆ సందర్భంగా వాళ్ళు అనేక విషయాలు, మహేష్ బాబు, ప్రియాంక, రాజమౌళి, అలాగే పృథ్వీరాజ్, వీళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నటువంటి అనేక విషయాలు ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరిగిందని మనకు తెలుసు. మాసై మారా అనేటువంటి జంగిల్లో, దట్టమైనటువంటి అడవి, ఆ అడవుల్లో జరిగింది. ఆ అడవుల్లో షూటింగ్ ఏం జరిగింది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది మనకి. అంటే వీటికి సంబంధించి యానిమల్ ప్లానెట్ లాంటి, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లాంటి ఛానల్స్ చూసే వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ మైగ్రేషన్స్ అనేవి, జంతువుల మధ్య క్రూర మృగాలు కానివ్వండి, మిగతావి కానివ్వండి, ఆ మైగ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి, అందులో వైల్డ్ బీస్ట్ మైగ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి, అడవి దొన్నలు, అడవి బర్రెలు అంటాం కదా, అవి. సో అవి వేల కొద్ది అనమాట, వందలు కూడా కాదు, వేల సంఖ్యలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళతాయి, మైగ్రేట్ అవుతాయి ఒక సీజన్ ప్రకారం. అవి వాటర్ కోసం, ఆ జలాన్ని అన్వేషించడం కోసం అలా వెళ్తూ ఉంటాయి. సో అలాంటి ఒక వైల్డ్ బీస్ట్ మైగ్రేషన్ సన్నివేశాన్ని కూడా ఈ సినిమాలో చిత్రీకరించారు. నిజమైనటువంటి మైగ్రేషన్ని అని చెప్పేసి ఇప్పుడు బహిర్గతం చేశారు. దీన్ని అంటే సినిమాలో ప్రధాన తారాగణంతో ఈ సన్నివేశాన్ని తీశారు. అంటే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా ఆ సన్నివేశాల్లో ఉంటారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో దాన్ని ఎలా తీశారు అనేది కూడా ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడారు. సో ఇది చాలా హెవీగా ఉంటుంది ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్, అయినప్పటికీ కూడా అవసరమైన చోట మాత్రమే ఇందులో ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే మహేష్ బాబు కూడా తన పాత్రలకు సంబంధించినటువంటి విషయాన్ని బహిర్గతం చేశారు. శివభక్తుడైనటువంటి రుద్ర క్యారెక్టర్తో పాటు శ్రీరాముడిగా కూడా నటిస్తున్నాను. సో ఆ పాత్ర పోషణ కోసం నేను దాదాపు 1 year ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి కూడా తను ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే 3 నెలల పాటు తను కలరిపయ్యట్టు, అలాగే మిగతా మార్షల్ ఆర్ట్స్లో, అలాగే ఎలా ట్రాకింగ్ సంబంధించినటువంటి వాకింగ్ అండ్ ట్రాకింగ్, వీటికి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఆ పాత్రకు తగ్గట్లు చేశానని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రియాంక చోప్రా కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు పంచుకున్నారు. ఆమె ఈ సినిమాలో అది మొదట సైన్ చేసే ముందు భయపడ్డాను నేను, నాకు తెలుగు రాదు, మరి మందాకిని అన్నటువంటి పాత్రకి న్యాయం చేయగలుగుతానా లేదా అని చెప్పేసి సందేహించాను. ఒకసారి రాజమౌళితో భేటీ తర్వాత నాకు ధైర్యం వచ్చేసి సంతకం చేశానని చెప్పి ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ మైగ్రేషన్ సీన్ల గురించి, అడవుల్లో తీసినటువంటి సన్నివేశాల గురించి కూడా ఆమె చెప్పారు. ఈ సినిమాలో తన బెస్ట్ పార్ట్ అనేది ఉంటుంది, ఆమె బెస్ట్ పార్ట్ లేకుండా అసలు సినిమానే రిలీజ్ చేయనని చెప్పేసి రాజమౌళి కూడా నాకు హామీ ఇచ్చారని చెప్పి కూడా ఆమె ఇందులో చెప్పుకొచ్చారు. అలాగే కుంభ అనేటువంటి పాత్రకు సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి ఆన్సర్ కూడా ఇందులో వచ్చాయి. సో వాటిని పృథ్వీరాజు కూడా పంచుకున్నాడు. ఇందులో తను వీల్ చైర్లకి పరిమితమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన వీల్ చైర్ అయినప్పటికీ కూడా, అంటే శరీరాన్ని కదిలించలేకపోయినప్పటికీ తన ముఖ కవళికల ద్వారానే, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే ఆయన ఈ సినిమాలో ఆయన చలనం అనేది ఉంటుంది. కానీ ఆయన మేధస్సు మాత్రం విపరీతమైనటువంటి, శక్తివంతమైనటువంటి మేధస్సు ఆయనది. సో దానితో ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది
ఈ సినిమాలో కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఆయన ఇందులో ప్రధానమైనటువంటి విలన్ గా కనిపిస్తారు. ఇట్లాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. అలాగే ప్రియాంక చోప్రా, మహేష్ మధ్య జరిగినటువంటి ఆ ఇంటర్వ్యూలోనే వాళ్ళిద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణ కూడా జరిగింది. సో చిన్నప్పటి నుంచే మహేష్ నటుడిగా వచ్చాడు అని చెప్పేసి ఆమె చెప్పడం, హీరోగా ఎప్పుడు అయ్యావు అని చెప్పేసి అంటే ఆయన 24వ ఏట హీరోనే అంటూ ఆయన చెప్పుకుంటూ రావటం, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఒక భాగమయ్యాయి. వారణాసి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి వారణాసి సినిమా సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియల్ హ్యాండిల్లో వరుసగా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలని, హైలైట్స్ని పంచుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు April 7th, 2027 రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని షేర్ చేసుకున్నారు. అలాగే ఇది ఇంటర్వ్యూలో ఇది జరిగింది. సో తను ఇంటర్వ్యూయరు ముగ్గురు కూడా ఇక్కడ ఈయనతోటి మహేష్, ప్రియాంక, అలాగే పృథ్వీరాజ్ తోటి ఈయన ఇంటర్వ్యూ మనం కనిపిస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఈ ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. అలాగే సపరేట్గా ఒక్కడే మరొక ఇంటర్వ్యూకి రాజమౌళి ఇంటర్వ్యూ కనిపిస్తూ ఉంది. ఇది వేరే లాంగ్వేజ్, మనకు తెలియని లాంగ్వేజ్, ఇది ఏ భాష మనకు తెలియదు. ఇక్కడ మనం చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి అంటే సినిమా బ్లెండ్ అనేటువంటి అది యాక్చువల్గా మ్యాగజైన్ వెబ్సైట్ వాళ్ళు పెట్టిన దాన్ని వారణాసి రీపోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా జోనాస్ ఈజ్ మేకింగ్ హర్ ఫస్ట్ ఇండియన్ మూవీ ఇన్ ఇయర్స్ అండ్ షీ హ్యాడ్ వన్ రిక్వెస్ట్ ఫర్ హర్ రిటర్న్ ఇన్ వారణాసి. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక భారతీయ సినిమాలో ఈ సినిమాతోటి తిరిగి వస్తుంది. సో వారణాసి అనేది ఖచ్చితంగా ఆమె రిటర్న్ అనేది ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో తను కూడా, మహేష్ బాబు కూడా ఆమె గురించి, ప్రియాంక పర్ఫార్మెన్స్ గురించి, ఆమె పడిన కష్టాన్ని గురించి ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ డిస్కసింగ్ ఫిల్మ్ అనేది అది పెట్టింది. ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్ప్లెయిన్స్ వై హిజ్ న్యూ ఫిల్మ్ వారణాసి బీ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ స్క్రీన్స్. ఐమాక్స్ స్క్రీన్స్లో ఐమాక్స్ స్క్రీన్ కోసం ఎందుకు, ఆ ఫార్మాట్లో ఎందుకు ఈ సినిమా తీశాడో కూడా తను వివరించాడు. ద ఫార్మాట్ ఈజ్ టు ఎంకంపాస్ ద స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్ ద అంటార్కిటికా పోర్షన్, ద రామాయణ పోర్షన్, యూ హ్యావ్ సీన్ హౌ దే ఆర్ ఆల్ టాల్ అండ్ వర్టికల్. టు ఎంకంపాస్ దెమ్ ఈజ్ వై వీ నీడ్ ద బిగ్గర్ ఫార్మాట్. సో వాటిని కనుక అంటార్కిటికా ఆ ఖండాన్ని చూపించాలన్నా, అలాగే రామాయణ పోర్షన్ చూపించాలన్నా అవన్నీ కూడా చాలా డెప్త్ కలిగినటువంటి ఫార్మాట్లో చేయాలి. కాబట్టే సో దాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో ఈ ఫిల్మ్ని చేశామని చెప్పేసి, ఈ సినిమాని తీసామని చెప్పేసి రాజమౌళి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే రామాయణం అంటే ఇందులోనే ఇంకొక విషయం కూడా చెప్పారు. శ్రీరామునికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ½ an hour దాకా ఆ పోర్షన్ అనేది ఉంటుంది, ఆ ఎపిసోడ్ ఉంటుంది. అందులో శ్రీరాముడిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎపిసోడ్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా వారణాసి ఈజ్ ద నేమ్ ఆఫ్ యాన్ యాన్షియంట్ సిటీ, ద ఫస్ట్ సిటీ అండ్ విచ్ ఈజ్ సో ఫాండ్లీ revered by millions of people. I know it carries a weight. I know it carries a religious significance. And of course, that makes me even more responsible in how I use it. The moment that got me goosebumps and tears in my eyes was when the Varanasi title was coming onto the screen. So I thought, yes, we are right in naming the film Varanasi. Director Rajamouli in a Variety interview. సో వెరైటీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వారణాసి అనేది ఒక పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం, దానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. సో మిలియన్ల కొద్ది, లక్షలాది కోట్లాది మంది ప్రజలు దాన్ని, ఆ పుణ్యక్షేత్రాన్ని ఆరాధిస్తూ ఉంటారు. సో ఆ భారం అంతా కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో దానికి ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎప్పుడైతే వారణాసి అనేటువంటి టైటిల్ ఆ గ్లిమ్స్ లో పడిందో, సో అప్పుడు మేము కరెక్ట్, వారణాసి అనేటువంటి టైటిల్ పెట్టడం అనేది కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు నాకు గాఢంగా అనిపించింది అని చెప్పేసి రాజమౌళి చెప్పుకుంటూ వచ్చారు. ఇక అలాగే కుంభ గురించి మాట్లాడుతున్నటువంటి తను కనిపిస్తూ ఉన్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఆ ఎక్స్పీరియన్స్. ఇక ప్రియాంక చోప్రా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే 2027 విల్ బిలాంగ్ టు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి ఒకరు దీనికి అభివర్ణించడాన్ని మనం చూడవచ్చు. మ్యాక్స్ యాన్స్ విన్సెంట్ అనే అతను సినిమాస్ మోస్ట్ ఇంక్రెడిబుల్ విజనరీ అని చెప్పేసి తను పోస్ట్ పెట్టడాన్ని
రీపోస్ట్ చేశారు. సో ఇది వారణాసికి సంబంధించినటువంటి అనేక విశేషాలతోటి ఈ అఫీషియల్ హ్యాండిల్లో సో ఎవరెవరైతే దీని మీద పోస్ట్ పెట్టారో వాటిని కూడా రీపోస్టులు చేసుకుంటూ వచ్చారు. సో ఇది రాజమౌళికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ. ఇక్కడ కూడా క్లియర్గా చాలా చెప్పాడు. వారణాసి 2 భాగాల సినిమానా, ఒక భాగం ఒకే సినిమా అంటే వారణాసి ఈజ్ ఎ 1 పార్ట్ ఫిలిం అనేది క్లారిటీ చాలా క్లియర్గా రాజమౌళి చెప్పడం మనకు కనిపిస్తుంది. సో ఇది ఈ సినిమాకి సంబంధించిన క్రాఫ్టింగ్ ద ఐమాక్స్ 1.43:1 ఫార్మాట్లో ఈ సినిమాని చిత్రీకరించారు అని చెప్పేసి రాజమౌళి చెప్తూ ఉన్నాడు. సో ఇలాంటి అనేకమైనటువంటి విశేషాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ టీం అంతా కూడా ప్రధానమైనటువంటి ఆ నలుగురు టీం రాజమౌళి, మహేష్, ప్రియాంక, అలాగే కుంభపాత్రధారైనటువంటి పృథ్వీరాజ్ వీళ్ళందరూ కూడా దీన్ని షేర్ చేసుకోవడం మనకి కనిపిస్తుంది. సో ఇలాంటి అంటే ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మరింతగా ఈ వారణాసి గురించినటువంటి హైప్ ఏదైతే ఉందో, క్రేజ్ ఏదైతే ఉందో అది రెట్టింపు అయిందని చెప్పేసి భావించాలి. తన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఒక సినిమాకి తను తీసినటువంటి సినిమాకి మార్కెటింగ్ పరంగా హైప్ని ఎలా క్రియేట్ చేయాలో తెలిసినటువంటి జీనియస్ అయినటువంటి రాజమౌళి ఇప్పుడు వారణాసి నామ జపం చేసేలా ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని ఇప్పుడు ఆ సినిమా గురించి వెల్లడించినటువంటి అంశాల వల్ల అలాంటి ఒక ఫీల్ని ఆయన కలిగిస్తూ ఉన్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ సినిమా సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు మరిన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి గురించి అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.